ఒక బాంబు పేలితే 3000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 1000 రేజర్ బ్లేడ్ల కన్నా పదునైన పేలుడు తరంగాలు, శకలాల వేగం సెకనుకు 1500 నుంచి 8000 మీటర్లు, 9 అడుగుల దూరంలో ఎవ్వరున్నా తునాతునకలు. ఇది విధ్వంసం తీవ్రత. అలాంటి బాంబు దగ్గరికి వెళ్లి కదిపి చూసి దాన్ని విప్పి అందులో వైర్లు కత్తిరించి పేలకుండా చేయాలంటే ఎంతటి గుండె ధైర్యం కావాలి? అలాంటి సాహసే సురేష్ కుమార్, బాంబుల వేటగాడు. లెక్చరర్ జాబ్ వదిలేసి క్లూస్ అంటూ తిరిగిన వ్యక్తి. నేరం ఏదైనా, ఎలాంటి పేలుళ్ల ఘటనలు చోటు చేసుకున్నా క్లూస్ టీం పని చాలా ముఖ్యం. ఎన్నో ఘటనల్లో క్లూస్ టీం కీలక సమాచారాన్ని సేకరించి ఆ కేసులు క్లోజ్ అయ్యేలా చేశాయి. ఇక బాంబు పేలుడుకు సంబంధించిన సమాచారం అందితే మీ ముందే బాంబులు కనిపిస్తూ ఉంటే అందరూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు, కానీ కొందరే ఆ బాంబును నిర్వీర్యం చేయాలని అనుకుంటారు. ఇప్పుడు ఈ రెండు విభాగాల గురించి ఎందుకు చెప్తున్నామంటే, సురేష్ కుమార్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి. ఆయనది లెక్చరర్ ఉద్యోగం. సాఫీగా సాగే ఉద్యోగానికి గుడ్ బై చెప్పి మరీ ఛాలెంజింగ్ పని చేయడానికి సిద్ధమయ్యారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వ్యక్తికి లెక్చరర్ గా ఉద్యోగం వెంటనే వచ్చింది. ఆయనకు ఇంకేదో చేయాలనే తపన, గొప్పగా సాధించాలి, సమాజానికి ఉపయోగపడాలి అన్నది ఆయన మొదటి నుండి ఆలోచిస్తూ ఉండేవారు. 1993లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో సైంటిఫిక్ అసిస్టెంట్ గా చేరారు. 1998లో హైదరాబాద్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కొత్తగా సృష్టించిన క్లూస్ టీమ్ కి ఇన్ఛార్జిగా మొదటి అధికారిగా పనిచేయడం మొదలు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 26 క్లూస్ టీంలకు స్టేట్ ఇన్ఛార్జ్ పదవిని కూడా ఆయనే చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో 8600 కంటే ఎక్కువ క్రైమ్ సీన్లను పరిశీలించారు. ఎన్నింటినో సాల్వ్ కూడా చేశారు. తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని షాక్ కు గురిచేసిన ఎన్నో ఘటనలకు సంబంధించిన క్లూస్ టీం వెనుక ఆయన ఉంటారు. ఎన్నో అవార్డులు, మరెన్నో ప్రశంసలు ఆయన సొంతం చేసుకున్నారు. వీటన్నింటికంటే ఎన్నో ప్రమాదాలను, ఉపద్రవాలను ఆపి ప్రజల ప్రాణాలను కాపాడినందుకే తనకు ఎంతో ఆనందమని ఆయన చెబుతూ ఉంటారు. అలా చెప్పినప్పుడు ఆయనలో ఏదో తెలియని ఫీలింగ్ మనకు కనిపిస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్న ఘటనలు, ఛాలెంజింగ్ గా అనిపించిన క్రైమ్ సీన్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తరు సురేష్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. ఈ తెలుగు పోస్ట్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలవడం నాకెంతో గర్వంగా ఉంది. ఈ రోజు సమాజంలో ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఇవి కోర్టుల వరకు వెళ్లి ఎన్నో వీగిపోతున్నాయి. సో కోర్టుల్లో కన్విక్షన్ రేట్ చూస్తే ఎంతగానో తగ్గిపోయింది. దీనికి ప్రధానమైన కారణం సామాన్యుడికి కానీ, పోలీస్ వ్యవస్థలో కొంతమందికి, ఈ జ్యుడిషియరీకి కానీ ఈ ఫోరెన్సిక్ సైన్స్ మీద ఎక్కువ అవగాహన లేకపోవడమే. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఫోరెన్సిక్ సైన్స్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి ఈ ఎపిసోడ్స్ లో గానీ, ముందు ముందు వాటిల్లో గానీ మనం ఎంతగానో చర్చిస్తాం. ఈ ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కి గుండెకాయ వంటిది. ఈ ఫోరెన్సిక్ సైన్స్ గురించి ఎంత అవగాహన ఉంటే నేరాలు అంతగా పరిష్కరించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఫోరెన్సిక్ సైన్స్ మీద అవగాహన పెంచేందుకు ప్రజలలో, జ్యుడిషియరీ అధికారులకు కానీ, పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులకు కానీ, ఫోరెన్సిక్ సైన్స్ స్టూడెంట్స్కి కానీ ఈ ఫోరెన్సిక్ సైన్స్ విజ్ఞాన వీచికలు తెలుగు పోస్ట్ ఛానల్ ద్వారా వచ్చే వాటిని మీకు ఎంతగానో ఉపయోగపడి మీలో ఈ ఫోరెన్సిక్ సైన్స్ పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఎంతో కృషి చేస్తామని చెప్తున్నాం. మీకు తెలుసు, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ముఖ్యమైన విభాగాలు పోలీస్, ఫోరెన్సిక్, జ్యుడిషియరీ అండ్ కరెక్షనల్ సర్వీసెస్. దీనిలో ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి గుండెకాయ వంటిది. మీరు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో నేరాలను మీరు చూస్తున్నారు. వాటిల్లో కన్విక్షన్ వచ్చేదానికి ప్రధాన కారణం ఫోరెన్సిక్ భౌతిక సాక్ష్యాధారం. ఈ భౌతిక సాక్ష్యాధారాలు నేర స్థలాల్లో పుష్కలంగా ఉంటాయి. వాటిని మౌన సాక్ష్యాలు అని అంటారు. వీటిని మనం సునిశ్చితంగా పరిశోధించి వీటిని మనము కనిపెట్టి వాటి ద్వారా, ఈ నిశ్శబ్ద సాక్ష్యాల ద్వారా నిజాన్ని, నిగూఢ రహస్యాల్ని వెలికి తీయవచ్చు. ప్రధానంగా ఉదాహరణకు ఏదైనా మర్డర్ కేసెస్ కావచ్చు, మానభంగాలు కావచ్చు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, హిట్ అండ్ యాక్సిడెంట్స్, ఎక్స్ప్లోజన్స్, డిఫరెంట్ నేర స్థలాల్లో ఈ భౌతిక సాక్ష్యాధారాలు అనేటివి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏదైనా నేరం జరిగినప్పుడు ముఖ్యంగా దర్యాప్తు అధికారి
ఈ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల సహాయ సహకారాలని తీసుకుంటారు. నేరం జరిగిన వెంటనే ఈ నిపుణులను పిలిచినప్పుడు ఈ నేర స్థలానికి క్లూస్ టీమ్స్ అని, క్రైమ్ స్పాట్ టీమ్స్ అని వివిధ దర్యాప్తు సంస్థలు ఫోరెన్సిక్ సైన్స్ తో కూడినవి వస్తూ ఉంటాయి. హైదరాబాద్ మహానగరంలో క్రైమ్ క్లూస్ టీమ్స్ అని, ఆంధ్రప్రదేశ్ లో క్రైమ్ స్పాట్ టీమ్స్ అని, ఇతర ప్రదేశాల్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అని వివిధ పేర్లతో ఈ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు అధికారికి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ఏదైనా నేరం జరిగినప్పుడు ఇలా దర్యాప్తు అధికారి పిలిచిన వెంటనే వచ్చే ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఒక ఫోరెన్సిక్ నిపుణుడు, ఒక ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక వీడియోగ్రాఫర్ మరియు కిట్లు ప్రధానమైనటువంటి సైంటిఫిక్ గ్యాడ్గెట్స్ కలిగినటువంటి ఒక వాహనాన్ని తీసుకొని ఒక డ్రైవర్ తో పాటు నేర స్థలాన్ని సందర్శిస్తారు. ఈ ఫోరెన్సిక్ నిపుణునికి నేరస్థల దర్యాప్తులో లభ్యమయ్యే భౌతిక సాక్ష్యాధారాల గురించి ఒక స్థిరమైన అభిప్రాయం ఉంటుంది. ఎందువలనంటే ఆ ఫోరెన్సిక్ అధికారికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉన్నటువంటి సెక్షన్ల గురించి, ఆ సెక్షన్లలో పరిశోధించే, పరిశీలించే, పరీక్షించే ఆధారాల గురించి ఎంతో అవగాహన ఉంటుంది. ఉదాహరణకి మీరు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని తీసుకుంటే అందులో 13 సెక్షన్లు ఉంటాయి. ఈ 13 సెక్షన్లు 4 విభాగాలుగా విభజించబడి ఉంటాయి. కెమికల్ డివిజన్స్, బయలాజికల్ డివిజన్స్, ఫిజికల్ డివిజన్స్ మరియు జనరల్ డివిజన్స్ అని 4 రకాల విభాగాలు ఉంటాయి. వీటిల్లో కెమికల్ డివిజన్స్లో టాక్సికాలజీ, నార్కోటిక్స్ మరియు రసాయనిక విభాగము, అదేవిధంగా ఫిజిక్స్ డివిజన్లో ఫిజిక్స్ డివిజన్, అదేవిధంగా బ్యాలిస్టిక్స్ డివిజన్, ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ డివిజన్ అనేది ఉంటుంది. బయలాజికల్ విభాగం తీసుకుంటే ఫోరెన్సిక్ సిరాలజీ, బయాలజీ, బయోమెడికల్ మరియు డిఎన్ఏ విభాగాలు ఉంటాయి. 4వదైన జనరల్ విభాగాల్లో ఫోరెన్సిక్ పాలిగ్రాఫ్ విభాగము, డాక్యుమెంట్స్ విభాగము మరియు ఫోరెన్సిక్ కంప్యూటర్స్ అనే విభాగాలు ఉంటాయి. ఈ విధంగా ఈ 13 సెక్షన్లు అనేటివి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పనిచేసేటువంటి ప్రధాన విభాగాలు. ఈ విభాగాలకి దర్యాప్తు అధికారి నేర స్థలంలో సేకరించే వివిధ భౌతిక సాక్ష్యాలను తీసుకొచ్చి వాటినన్నిటినీ కూడా అక్కడ విభాగాలకి సబ్మిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులు వాటికి భౌతిక రసాయనిక పరీక్షలు నిర్వహించి వాటిలో గల నిజాన్ని నిగ్గు తీస్తారు. సో కాబట్టి ఈ నేరస్థల పరిశోధనలో ఈ దర్యాప్తు అధికారికి ముఖ్యంగా సహాయపడే ఈ ఫోరెన్సిక్ నిపుణుడు ఎవరైతే ఉంటారో అతని పాత్ర ఈ నేరస్థల పరిశోధనలో ఎంతో కీలకం. అందుకనే ఫోరెన్సిక్ సైన్స్ అనేది నేరస్థల పరిశోధనకి ఒక గుండెకాయ వంటిది. ఎన్నో నేరాల పరిశోధనలో వాటిని నిజాలను నిగ్గు తీసేందుకు ఉపయోగపడిన ఈ ఫోరెన్సిక్ సైన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎంతో ప్రధాన భూమికను నిర్వహించి ఎంతో న్యాయాన్ని, ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రజలకు, సామాన్య మానవుడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దీని గురించి ఇంకా మనం తెలుసుకుందాం. ఉదాహరణకి ఈ నేరస్థల దర్యాప్తు అనేది ఒక కేసుకే పరిమితమైంది కాదు. ఇది హత్యలు, మానభంగాలు, ఎన్నో ఎక్స్ప్లోజన్స్, ఫైర్ యాక్సిడెంట్స్ మొదలైన నేరాలతో కూడింది. ఉదాహరణకు ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ కేసుకి వెళ్ళాడు అనుకోండి, ఈ దర్యాప్తు అధికారికి సహాయకారిగా అసిస్టెన్స్ చేసేదానికి వెళ్ళినటువంటి ఫోరెన్సిక్ సైంటిస్టు నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశోధించి దాన్ని జోన్ మెథడ్స్ అని, స్ట్రిప్ మెథడ్ అని, ప్యారలల్ మెథడ్ అని, స్పైరల్ మెథడ్ అని వివిధ రకాలైనటువంటి శాస్త్రీయ పద్ధతుల్లో నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఈ ఫైర్ సీన్ ఆర్సన్ సిగ్నేచర్ అనే దాన్ని అతను తెలుసుకునే దానికి బాగుంటుంది. సో ఈ ఫైర్ సిగ్నేచర్ గురించి క్షుణ్ణంగా అవగాహన తెలిసినప్పుడు నేరం ఎలా జరిగింది అనే అవగాహనకి దర్యాప్తు అధికారి వచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు హైకోర్టులో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్, కోటిలో ఒకసారి జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్, అదేవిధంగా సెక్రటరేట్ లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ మొదలైన ఎన్నో నేరాల్లో ఈ ఇటువంటి ఆర్సన్ సిగ్నేచర్ అనేది ఎంతగానో ఉపయోగపడింది. అదేవిధంగా మక్కా మసీద్ బ్లాస్ట్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి పేలుడు సంఘటనల్లో బాంబర్ సిగ్నేచర్ అనేది ఎంతో అవసరం. ఈ బాంబర్ సిగ్నేచర్ అనేది తెలుసుకున్న వెంటనే అతను ఎవరు చేసుంటారు, ఎవరికి ఈ సంబంధాలు ఉంటాయి అనేటి ఈ నిజాల్ని నిగ్గుదేల్చేది ఈ నేరస్థలంలోని భౌతిక సాక్ష్యాధారాలే. ఈ భౌతిక సాక్ష్యాధారాలు
ఎవరు నేరం చేశారు అని అవి మౌనంగా అరుస్తూ ఉంటాయి. ఈ నేర స్థలంలో ఉన్నటువంటి ఈ ఆధారాన్ని క్షుణ్ణంగా శ్రద్ధతో పరిశీలించినట్లయితే దాని బాంబర్ సిగ్నేచర్ ఏమిటి అన్న విషయం ఫోరెన్సిక్ నిపుణుడు ఈజీగా కనిపెట్టగలడు. అదే విధంగా మానభంగం మొదలైన నేరాల్లో ఉదాహరణకు ఒక మర్డర్ కేసులో మేము నేర స్థలాన్ని పరిశీలించినప్పుడు కింద నేలపై ఉన్నటువంటి ఒక మల్టీ కలర్ దాని మీద ఒక ఫుట్ ప్రింట్ అనేది ఉంది, బ్లడ్ స్టెయిన్డ్ ఫుట్ ప్రింట్. అది మామూలుగా ఏ లైట్ వేసినా అది సరిగ్గా కనిపించదు. అటువంటి సందర్భాల్లో మేమేం చేసామంటే దాని మీద లుమినాల్ అనే కెమికల్ ని స్ప్రే చేసినప్పుడు అది రక్తం లుమినాల్ తో రియాక్ట్ అయ్యి లైట్ బ్లూయిష్ కలర్ లో అది ఫ్లోరసెన్స్ అనేది ఇస్తుంది. అలా ఇవ్వటం వల్ల ఫ్లోరసెన్స్ లైట్ ని ఇవ్వడం వల్ల దాన్ని మళ్ళీ ఫోటోగ్రాఫ్ తీసుకొని దాన్ని పరీక్షించినప్పుడు అసలైన నిందితుడిని పట్టుకోనేందుకు అది ఎంతగానో ఉపయోగపడింది. ఇక్కడ ఫోరెన్సిక్ నిపుణుడిగా ఆ ఫ్లోరసెన్స్ వచ్చేందుకు ఆ ల్యూమినాల్ రియేజెంట్ ని అక్కడ స్ప్రే చేయకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి రక్త నమూనాల గురించి గాని ఆ ఫుట్ ప్రింట్ గురించి కానీ ఎవరికి తెలియదు. సో కాబట్టి ఫోరెన్సిక్ నిపుణుని పాత్ర ప్రతి ఒక్క నేర స్థలంలో ఎంతో కీలకం. సో ఎన్నో నేరాల్లో మోడస్ ఆపరండి అంటే దొంగతనం కానీ ఏదైనా నేరం చేసే విధానం. సో దొంగతనం చేసేవాడు ఇంటికి కన్నాలు వేస్తే కన్నాలు వేస్తూ చేస్తాడు, తలుపు తెలుసున్నారా లేదా అనే విషయాన్ని కూడా పట్టించుకోడు. అదే విధంగా వెనక వైపు డోర్ తీసుకొని వచ్చేవాళ్ళు, సో పైన కిటికీ చువలు వంచి వచ్చేవాళ్ళు, పైన రేకులు వంచి వచ్చేవాళ్ళు, రేకులు స్క్రూస్ తీసేసి పై నుంచి వచ్చేవాళ్ళు, ఇట్లా ఎవరి స్టైల్ వాళ్ళదే. ఈ స్టైల్ నే మోడస్ ఆపరండి అంటారు. ఈ మోడస్ ఆపరండి అనేది మనకి అన్ని రకాల నేరాల్లో మనం చూడొచ్చు. అందుకే ఈ ఫోరెన్సిక్ నిపుణుడి పాత్ర ఈ నేరస్థల పరిశోధనలో ఎంతో కీలకం. దర్యాప్తు అధికారికి ఫోరెన్సిక్ నిపుణుడి అవసరము, ఫోరెన్సిక్ సైన్స్ పాత్ర ఎంతో ముఖ్యమైనది.